శ్రీ గణేశాయ నమః. శ్రీగురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి ఎలా ఉందో తెలుసుకుందామా. విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 4 పాదాలు వృశ్చిక రాశిలో వస్తాయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ అనుకూలత చాలా బలంగా ఉంది, యోగదాయకంగా ఉంది, చాలా బాగుందండి. అయితే ఈ వృశ్చిక రాశి వారి పాపం గత 3 నెలలుగా కొన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారండి. మీరు బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అధిగమించారు. కానీ ఆ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఈ మాసం నుంచి మీకు ఉండవండి. సెప్టెంబర్ మాసం మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఏ పని తలపెట్టినా ఆ పని మీకు పూర్తవుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ వ్యవహారం అనుకున్నా వ్యవహార జయం, శత్రు జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి అన్ని రకాలుగా బాగుందండి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఒక్క ఆరోగ్య విషయం, అలాగే ప్రయాణ విషయం, అలాగే పెట్టుబడి విషయం. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త చూసుకుని వీలైతే అనుభవజ్ఞుల సలహా తీసుకుని దాన్ని బట్టి అడుగు ముందుకు వేయండి. చక్కగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయండి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే మీకు గృహయోగం కనిపిస్తుంది, అలాగే వాహన యోగం కనిపిస్తుంది. అంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. అలాగే మీకు గతంలో కొన్ని పనులు అవ్వని పనులు ఉంటే ఆ పనులు కూడా పూర్తవుతాయి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా మీకు పూర్తవుతాయి. ఇక విందు వినోదంలో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. శుభమూలక ధనవ్యయం అవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు. ఇకపోతే ఇక వృత్తిపరంగా బాగుందండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది, స్కిల్ ఉంటుంది, మిమ్మల్ని అభినందిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే ఉద్యోగరీత్యా అంటే ఇతర దేశం చదువు రీత్యా, ఉద్యోగరీత్యా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశంలో ఉన్న వారికి కూడా బాగుంది, మీకు కూడా బాగుందండి. అందులో ఏమైనా అనుమానం లేదు. ఇక మీరు ఈ మాసం స్వశక్తితో, స్వయం కృషితో అభివృద్ధి సాధించే లక్ష్యం ఉంది. మీ లక్ష్య సాధన పెట్టుకోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పడం, సాక్షి సంతకం చేయడం, మధ్యవర్తులు ఏం వద్దని మీకు టైం బాగుంది, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇంక మనకి ఇతర విషయాలు అవసరం లేదు. ఇక రియల్ ఎస్టేట్ మనకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందని కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయండి, సద్వినియోగం చేసుకోండి. అలాగే సినిమా, టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. కొత్త అవకాశాలు వస్తాయి, మంచి అవార్డులు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కాకపోతే డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారండి, మీకు నరపీడ, నరఘోషం ఉంది, జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకి బాగుందండి. చక్కగా సాగుతున్న వ్యాపారం, మంచి లాభాలు వస్తాయండి. కష్టపడాలి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, అభినందిస్తారు. మీ యొక్క సలహా సూచనలు కూడా పాటిస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు చక్కగా చదవండి అమ్మా. ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, మంచిగా చదవండి, మీకు బాగుంది. ఇకపోతే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ మాసం అంతా కూడా
ఆంజనేయ స్వామిని ఎక్కువ కొలవాలి. ఆంజనేయ స్వామి పూజ, అర్చన, ప్రదక్షిణలు, అలాగే మంగళవారం రోజున, శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఒక మంగళవారం వరమానం సమర్పించుకోవడం, అలాగే ఒక మంగళవారం శనివారం ఆకుపూజ చేయించుకోవడం, ఇలా చేసుకోవాలి. అలాగే మంగళవారం రోజున మీకు దగ్గరలో శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవాలయం ఉంటే వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకోండి అమ్మా, అభిషేకం చేయించుకోండి. అయ్యా అలాంటి దేవాలయం మాకు లేదండి, ప్రతి దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు దగ్గర కింద జంట సర్పాలు ఉంటాయండి. జంట సర్పాలు వెళ్ళి పాలు పోసుకోండి, పాలు పోసుకొని చాలు. చిన్న బెల్లం పెట్టండి, చిన్న బెల్లంకి పెట్టండి చాలు. సూక్ష్మంలో మోక్షం ఇది చేసుకోండి ఏమ్మా. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. అలాగే మహాలయ అమావాస్య వరకు కూడా ఇది ముఖ్యంగా పితృకార్యాలు. మీ జాతకంలో ఎవరైనా సరే పితృదోషం ఉన్నవాళ్ళు, అలాగే పితృశాపం ఉన్నవాళ్ళు, పితృదేవతలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా నదీ క్షేత్రం వెళ్ళి ఆ యొక్క పితృతెల తర్పణాలు వదలండి. పితృకార్యాలు చేయించిన బ్రాహ్మణులతో. అయ్యా నదీ క్షేత్రం వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటాయంటే మీ దగ్గర దేవాలయాలే, మీ ఊర్లోనే ప్రతి వీధిన దగ్గరలో శివాలయాలు ఉంటాయండి. చక్కగా శివాలయంలో అయ్యగారు ఉంటారు. వెళ్ళి మీ పితృదేవతల పేరు చెప్పి ఆ శివాలయంలో అయ్యగారికి ఈ యొక్క స్వయంపాకం దానం చేయండి. పితృదేవత పేరిచ్చి అన్నదానాలు చేయండి అయ్యా. అలాగే భిక్షగాలకి ఆహారం పెట్టండి, మోగజీవులకి ఆహారం పెట్టండి, అన్నదానం చేయండి. ఈ 15 రోజులు కూడా మీరు ఎంత మీ శక్తి కొలది, మీ శక్తి కొలది ఎంత అన్నదానం చేస్తే అంత మీకు మంచిది. కనీసం ఒక టిఫిన్ పెట్టండి అమ్మా, ఒక పెరుగన్నం పెట్టండి, చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పక్షంలో మీకు కాకులు కనిపిస్తే, ముఖ్యంగా కాకులు కనిపిస్తే తీపన్నం పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చులకి చిరుధాన్యం వేయండి, గోవుకి గడ్డి పెట్టండి. చాలా 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 మంచిది, చాలా మంచిది. ఇక మీకు ఈ యొక్క నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్లో తప్పనిసరిగా మీరు నవరాత్రులు అమ్మవారిని దర్శించుకోవడం, అర్చన చేయించుకోవడం, కుంకుమ చేయించుకోవడం. నవరాత్రుల్లో ప్రతి దేవాలయంలో కూడా ప్రతి దేవుల్లో చండీ హోమం జరుగుతుందండి. ఆ నవరాత్రులు చండీ హోమం చేయించుకోండి అమ్మా, చండీ హోమం చేయించుకోండి. చక్కగా మీకు ఈ యొక్క సకల శత్రు రోగ రుణవది ఎంతోమంది ఎన్నో సమస్య బాధపడుతున్నాం అమ్మా. ఆ సమస్యను బయటపడతాం అమ్మవారి అనుగ్రహం వల్ల, అమ్మవారి ఆశీస్సు ఉంటుంది. ఇవి చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి నవరాత్రుల్లో జమ్మి చెట్టు ఉంటుంది, దాన్ని శమీ వృక్షం అంటాం. ప్రదక్షిణ చేసుకుంటే 3, 5, 7, 11 శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశి అర్జున రామ శమీ దర్శిని అనే మంత్రం చేసుకోండి, లేదా రామనామంత్రం చేసుకోండి. అష్టమ శని, ఏలిన శని, శని మహాదశ, ఈ యొక్క శని దోషాలనే అంతవాదు శని భగవాన్ శాంతిస్తాడు. అయ్యా జమ్మి చెట్టు లేదండి అయ్యా, రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయండి దేవాలయంలో. రావి చెట్టు ఉంటుంది, ప్రదర్శన చేసుకోండి అమ్మా, ఉపయోగించుకోండి దాన్ని. ఆ నవరాత్రులు ఉపయోగించుకోండి అంతే మీరు, అంతే. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు ఆ వృత్తి రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని అభినందిస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రభుత్వం సంబంధించిన పనులు అయితే మీకు పూర్తవుతాయి. ఇక బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. కానీ ఇక్కడ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో, అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దయచేసి ఆర్గ్యుమెంట్స్ వద్దు, వాదనకు దిగొద్దు, అనవసర వాదన మాత్రం ఈ మాసం దిగొద్దు. మీకు కాముగా ఉండండి అంతే. మీరు ఎంత కాముగా ఉంటే ఈ మాసంలో అంతా మీకు బాగుంటుంది అంతే. ఇకపోతే స్వశక్తితో కృషి చేయండి, పని చేయండి, మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇక ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయండి, దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయండి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు మీ పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహోద్యోగులు అభినందిస్తారు మిమ్మల్ని. అలాగే
చదువుకుని విద్యార్థులను చక్కగా చదవండి. మీరు ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు, బయట వ్యాపకాలు పెట్టుకోవద్దు. చదవండి, చక్కగా చదవండి అమ్మా. ఇక వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు, మీకు నరఘోష నరదిష్టి ఉంది, తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. మీకు సువర్ణ అవకాశాలు వస్తాయని దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం నేను కొన్ని పరిహారాలు చెప్తానండి, అవి చేసుకోండి. ముఖ్యంగా మీరు గురువార నియమాన్ని పాటించండి. మీకు దగ్గరలో సాయిబాబా దేవాలయం కానీ, దత్తాత్రేయ దేవాలయం కానీ, అలాగే రాఘవేంద్ర స్వామి ఇలా ఏమైనా దేవాలయం అంటే వెళ్ళండి. గురువారం వెళ్ళి చక్కగా ఈ యొక్క పూజ వ్యవహారం చేసుకోండి. ఒకవేళ దత్తాత్రేయ దేవాలయం ఉంటే అభిషేకం చేయించుకోండి దత్తాత్రేయ స్వామి వారికి. అలాగే ఎల్లో కలర్ క్లాత్, పసుపు రంగు గల వస్త్రంలో కిలోంపావు శనగలు, ముక్కు శనగలు అంటాం కదండి, ఆ ముక్కు శనగలు మూట కట్టి అయ్యగారికి మీ యొక్క గోత్రనామాలతో నక్షత్రవశాత్తు, రాశివశాత్తు, లగ్నంతో సహా చెప్పి అయ్యగారికి దానం చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు గురుబలం పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీకు మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతున్నాయి. మహాలయ ప్రక్షాళన 15 రోజులు, మహాలయ అమావాస్య వరకు కూడా. ఇది ముఖ్యంగా జాతక దోషంలో, అంటే జాతకంలో పితృశాపం, పితృదోషం, అలాగే పితృదేవత ఉన్నవారు తప్పనిసరిగా నదీ క్షేత్రంలో పితృ కార్యాలు చేయించడం, తిలతర్పణాలు వదలడం, పిండ ప్రధానం చేయటం, ఇవన్నీ చేయించడమ్మా. అయ్యా గురువుగారు మేము నదీ క్షేత్రం వెళ్ళలేమండి అంటే వెళ్ళలేని వారు తప్పనిసరిగా మీ యొక్క దగ్గర శివాలయంలో, ప్రతి శివాలయంలో చేస్తారండి. ఈ యొక్క 15 రోజులు కూడా ప్రతి శివాలయంలో పితృకార్యాలు చేస్తారు. స్వయం పాకాలు దానం చేయండి, స్వయం పాకాలు తీసుకుంటారు. అలాగే ఎక్కడైనా అన్నదానం చేయండి. కనీసం ఒక వ్యక్తి ఈ యొక్క 15 రోజులు కూడా ఒక్క రోజుకు ఒక వ్యక్తికి పెరుగన్నం దానం చేయండి. మీకు చాలా బయటపడతాయి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, నోలు, వ్రతాలు, అభిషేకాలు చేసినా మన పనులు ముందుకు వెళ్ళవండి. అలాగే ఎందుకంటే ఈ పితృదోషం ఉన్నవాళ్ళం కాబట్టి మీరు ఇలాంటి ఎప్పుడైతే చేసుకున్నారో పనులు ముందుకు వెళ్తాయి. పితృదేవతల ఆశీస్సు మన మీద ఉంటారండి అయ్యా, పితృదేవతల ఆశీస్సు మన మీద ఉంటుంది. అందుకనే చేసుకోండి. మోగజీవుడికి ఆహారం పెట్టండి. ముఖ్యంగా గోసేవ చేసుకోండి అమ్మాయి. 15 రోజులు కూడా చక్కగానే గోకి దాన వేయండి, గడ్డి పెట్టండి అమ్మా. మోగజీవుడికి ఆహారం పెట్టి ముఖ్యంగా తీపి అన్నం, కాకులకి తీపి అన్నం పెట్టండి అమ్మా. కాకులకి తీపి అన్నం, పౌరాలకి జొన్నలు వేయడం, ఇలాంటివన్నీ చేసుకోండి. ఇక వీలైతే ఈ మాసం మీరు ఒకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శని భగవానికి ఒక శనివారం శని పూజ చేయించుకోండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమ స్తోత్రాలు చదువుకోండి, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం ఇవన్నీ చేసుకోండి. అయ్యా మేము చదవలేమండి అయ్యా గురుగారు అంటే చక్కగా వినండి అమ్మా, వినండి చక్కగానే చాలు, అంతే. కానీ ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరంగా ఉండాలి. నెగిటివ్ ఉంటుంది మీకు, ఇప్పుడు నెగిటివ్ బాగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి, బాగా ఉంది. ఆ నెగిటివ్ తీసుకుని పాజిటివ్ ఉంటే మీ పనులు మీకు సాగుతాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఉన్నారో అప్పుడే మీ పనులు ముందుకు సాగుతాయి. మీకు నెగిటివ్గా ఉన్నంతసేపు నెగిటివ్గానే ఉంటుంది మీకు. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగాని ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. సర్వేజన సుఖనోభవంతు, శుభవంతు, స్వస్తి.